మన దేశ రాజ్యాంగం ప్రతి పౌరుడికి ఇలా చెప్తుంది. రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ ఏ ఒక్కరి మనోభావాలను దెబ్బతినేలా మరియు ఏ ఒక్కరి కుల మతాలను కించపరచకుండా ఏ ఒక్కరిని కూడా అసభ్య పదజాలంతో దూషించకూడదు, అలాగే రాజ్యాంగాన్ని లోబడి మాట్లాడాలని చెప్తుంది. కానీ నా అభిమాన జనసేన పార్టీ అధినేత నాయకుడికి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం డీసీఎం పవన్ కళ్యాణ్ గారికి మాత్రం అలా కాదు. వారికి ప్రత్యేకమైన జనసేన రాజ్యాంగం, కూటమి రాజ్యాంగం ఉంది. అందుకే ఇష్టం వచ్చిన భాషలో ఇష్టం వచ్చిన పదజాలంతో వారు వ్యవహరిస్తారు. ఎందుకంటే నా అభిమాన పవన్ కళ్యాణ్ గారు గతంలో అసభ్య పదజాలంతో మాట్లాడితే వాక్ స్వతంత్రం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అవుతుంది. అదే ఇప్పుడు వారి అభిమాని మాట్లాడితే మాత్రం రాజ్యాంగ విరుద్ధం, రాజ్యాంగ విలువలను ఉల్లంఘించడం అవుతుంది. ఎందుకో మరి ఈ ప్రజాస్వామ్య దేశంలో పవన్ కళ్యాణ్ గారికి ఒక న్యాయం, వారిని అభిమానించే నాలాంటి అభిమానులకు ఒక న్యాయమా? ఇదే నా వాక్ స్వతంత్ర, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటే? ప్రజాస్వామ్యం బలపడాలి, రాజ్యాంగం గౌరవించబడాలని మాట్లాడే ఈ పెద్ద మనిషి రాజ్యాంగ నియమాలను పాటించకుండా రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ కుల మతాల మధ్య చిచ్చులు పెడుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వారి మీద ఏ రాజ్యాంగం అమలు కాదు, ఏ చట్టాలు పనిచేయవు. కానీ వారి వ్యవహార శైలిని, వారి భాషను చూసి నేర్చుకున్న ఒక అభిమాని మీద మాత్రం ఒకదాని తర్వాత ఒకటి అక్రమ కేసులు అనేవి మాత్రం రాజ్యాంగ విరుద్ధంగా అమలవుతాయి. ఎందుకు ఈ చట్ట విరుద్ధమైన వివక్ష? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 చెప్తుంది, చట్టం ముందు అందరూ సమానులే, ఎవరు కూడా అతిథులు కాదని చెప్తుంది. అలాగే ఆర్టికల్ 19 గురించి చాలా బాగా చెప్పే పవన్ కళ్యాణ్ గారు తన గౌరవమైన రాజకీయ ప్రయాణంలో ఉండి కూడా రాజ్యాంగాన్ని గౌరవించకుండా, రాజ్యాంగ నియమాలను పాటించకుండా, ఏ మాత్రం సిగ్గు లేకుండా అసభ్య పదజాలంతో మాట్లాడితే వారి మీద ఏ చట్టాలు, ఏ చర్యలు ఎందుకు పనిచేయవు? ఓన్లీ అభిమానుల మీద మాత్రమే ఎందుకు పనిచేస్తున్నాయి? ముందు ఈ వీడియో చూడండి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఫ్రీడమ్ టు అబ్యూస్ కాదు. ఒకరిని తిట్టడం, ఎదవల్లారా, సన్నాసుల్లారా, చవటల్లారా, దద్దమ్మల్లారా, డెత్ థ్రెట్స్ ఇవ్వడం, వంట చేత వస్తాం, మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా, సొక్కా పట్టుకొని ఇళ్లలోంచి బయటకు వచ్చి లాక్ కొడతాం కొడకల్లారా, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్ లో, మహిళలను టార్గెట్ చేయడం, ఈవెన్ రాణి ఆ రోజా కూడా మాట్లాడద్దు, మత విశ్వాసాలను అవమానించడం, 1,00,000 లడ్లు ఇలా బీఫ్ తోటి, పిగ్ ఫ్యాట్ తోటి, ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు, 1,00,000 లడ్లు హింసకు ప్రేరేపించడం, రాడ్ల హాకీ స్టిక్కుల రాళ్ల ఒట్టి చేతుల నేను దేనికైనా రెడీరా. ఇవన్నీ రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛలోకి రావు. నా అభిమాన జనసేన పార్టీ అధినేత నాయకుడు ఆంధ్రప్రదేశ్ డీసీఎం పవన్ కళ్యాణ్ గారు ఎంత సంస్కారవంతుడు, రాజ్యాంగాన్ని, రాజ్యాంగ విలువలను ఎంత బాగా గౌరవిస్తున్నారో బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఆయన స్థాయి వేరు, ఆయన స్థానం వేరు కాబట్టి రాజ్యాంగ నియమాలు అనేవి పవన్ కళ్యాణ్ గారికి వర్తించవు, ఓన్లీ అభిమానులకు మాత్రమే వర్తిస్తాయి అనుకోవాలా? మళ్ళీ ఈ పెద్ద మనిషి ఆర్టికల్ 19 గురించి ఏ మాత్రం సిగ్గు లేకుండా గొప్పగా మాట్లాడతాడు, రాజ్యాంగ విరుద్ధం, రాజ్యాంగబద్ధం అని. దయచేసి ఈ విషయాన్ని అభిమానులందరూ గమనించాల్సిన అవసరం ఉంది.